హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మరీనా పార్క్ ఎగ్జిబిషన్ కూకట్పల్లి పార్ట్ 2. మన పార్ట్ 1లో బిగ్గెస్ట్ అండర్ వాటర్ టనల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్, లాట్ ఆఫ్ ఎక్వేరియంస్ అండ్ వండర్ఫుల్ స్కూబా డైవింగ్ డీటెయిల్స్ని చూసాం కదా. ఈ లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. పార్ట్ 2 గురించి కూడా అడిగారు. సో ఈ వీడియోలో దాదాపు 300కు పైగా ఉన్నటువంటి స్టాళ్ళని 23 స్టేట్ల నుండి వచ్చారు. ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో ఉన్నటువంటి షాప్స్ని, అందులో లేడీస్కి సంబంధించినటువంటి జ్యువెలరీ, మేకప్ కిట్స్ని, కిచెన్ ఐటమ్స్ని, అలాగే కిడ్స్ని ఎంజాయ్ చేసే గేమ్స్ని, ప్లే గేమ్స్ ఎలా ఉన్నాయి, టాయ్స్, ఈజీ స్టడీ డీటెయిల్స్ గురించి, అలాగే అందరికి ఇష్టమైనటువంటి ఫుడ్కి అందరూ ఎంజాయ్ చేసేటువంటి జాయింట్ వీల్, కొలంబస్, టాయ్ ట్రైన్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో డోంట్ స్కిప్ ద వీడియో. అయితే ముందుగా ఈ ఎగ్జిబిషన్ గురించి పార్ట్ 1 చూడని వాళ్ళ కోసం చిన్నగా డీటెయిల్స్ అయితే ఇస్తాను, కాస్త ఓపికగా వినండి. మెయిన్ పార్క్ ఎగ్జిబిషన్ వచ్చేసి కూకట్పల్లి మెట్రో మార్ట్ ఎదురుగుండా ఉందండి. ఇది పిల్లర్ నెంబర్ 846 దగ్గరలోనే ఉంది. అలాగే బిఆర్ అంబేద్కర్ వై జంక్షన్కి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. దీని టైమింగ్స్ వచ్చేసి 11 AM to 10 PM వరకు ఉంటుంది. ఇంకా మనకు ఇది ఏప్రిల్లో స్టార్ట్ అయ్యింది, జూన్ 30th వరకు ఉంటుంది. మేబీ తర్వాత ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు, వచ్చే జనాలను బట్టి ఉంటుంది. అలాగే ఇందులో 150 రూపీస్ అడల్ట్కి టికెట్ అండి, 120 రూపీస్ చిల్డ్రన్కి టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. బైక్ అయితే 20 రూపీస్, అలాగే కార్ పార్కింగ్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్లు ఇక్కడ పనిచేయట్లేదండి, తీసుకోవట్లేదు, ఓన్లీ లిక్విడ్ క్యాష్ మాత్రమే. సో క్యాష్ క్యారీ చేయడం చాలా మంచిది. ఎగ్జిబిషన్లోకి మనము ఎంటర్ అవ్వగానే పెద్ద పెద్ద ఎక్వేరియంస్, అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్, ఆ తర్వాత బిగ్గెస్ట్ అండర్ వాటర్ టన్నల్, స్కూబా డైవింగ్ కూడా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఇదిగో చూడండి, ఎన్ని పెన్నులు, ఎన్ని రకాల డిజైన్ పెన్నులు, ఇన్ని రకాలు ఉంటాయా అనేది నాకైతే ఇక్కడే అర్థమైందండి. చాలా రకాల పెన్నులు, ఒక్కొక్క ఆయుధాల్లాగా, వెపన్స్ లాగే ఉన్నాయండి. అలాగే కీచైన్స్ కూడా చూడండి, ఎన్ని డిఫరెంట్ ఆఫ్ కీచైన్స్ ఉన్నాయో మనకి ఎక్కడ కనిపించవు. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే అలా అనిపించింది. చాలా రకాల కీచైన్స్ అండి. నాకు ఇంత సాటిస్ఫాక్షన్గా ఇన్ని టైప్ ఆఫ్ కీచైన్స్ నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడ మట్టుకు చాలా చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. మేము ఇక్కడ కీచైన్స్ కూడా తీసుకున్నామండి, చాలా బాగున్నాయి. ఇవి కూడా చూడండి, సెట్ వైజ్గా స్పిన్నర్, పెన్, నైఫ్తో సహా ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయండి. కీ చైన్స్ అవి చాలా బాగున్నాయి. ఇది నార్మల్ బ్యాండ్, ఇదేమో నార్మల్ టైప్ నైఫ్, ఇది ఫిజిక్స్ స్పిన్నర్, నార్మల్ చేతి బ్యాండ్, ఇది నార్మల్ హ్యాండ్ బ్యాండ్. దాని కీ చైన్ కూడా వాడుకోవచ్చు. మనకి ఎన్ని కీ చైన్స్ ఉన్నా, ఎన్ని మోడల్స్ ఉన్నా కానీ మన పాత పద్ధతిలో, అంటే ఒక వుడ్ మీద మన పేర్లను రాసుకోవడం, లేదా మన లెటర్స్ ఉన్న క్యూబ్స్ కానీ ట్రయాంగిల్స్ కానీ అలాంటివి గుచ్చేసి బ్రేస్లెట్ లాగా పెట్టుకోవడం చాలా ఇష్టం కదా. ఇక్కడ అవేనండి చేస్తున్నారు. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూడండి, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి. ఆ డిజైన్స్ని బట్టి రేట్స్ కూడా ఉన్నాయి, బట్ ఇక్కడ మట్టుకు ఫిక్స్డ్ రేట్స్ అంటున్నారు. బ్యాగ్స్ అయితే బాగానే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ వాచెస్ ఉన్నాయి, రకరకాల టాయ్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకైతే డిఫరెంట్ టాయ్స్ వచ్చేసేయండి, చాలా బాగున్నాయి, క్వాలిటీగానే ఉన్నాయి. మనకేదో బయట పెట్టారు కదా బాగుండవేమో అన్నట్టుగా కాదు, ఆ టాయ్స్ చూస్తుంటే అర్థమవుతుంది, చాలా బాగున్నాయి. ఇక్కడ టాయ్స్ చూడండి, బైక్స్ అండ్ కార్స్ కూడా ఉన్నాయి. వీటి క్వాలిటీ చూస్తుంటే చూడండి మనకి ఈజీగా అర్థమైపోతుంది. చాలా బాగున్నాయండి పిల్లలకి, అంటే తొందరగా బ్రేక్ అవ్వవు, చాలా రోజులు యూజ్ అవుతాయి. బట్ పిల్లలు చాలా రోజులు వాడేంత ఎక్కడుందిలేండి. ఇక్కడ ట్యాబ్స్ కూడా ఉన్నాయండి. ఈ షాప్లో ఫ్యాన్సీ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ వాలెట్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి ఇందులో, బట్ ఫిక్స్డ్ రేట్లు. చాక్లెట్ ఫౌంటైన్, ఇది ప్రతి చోట ఈ మధ్యలో ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నాయండి. చిన్న కేక్ ముక్కేయటం, దీనిలో డిప్ చేసి ఇవ్వటం, 50 రూపీస్ జస్ట్. ఇక్కడ కిచెన్ వేర్ అయితే పెట్టారు అండి, నాట్ బ్యాడ్, బాగానే ఉన్నాయి. బట్ కొన్ని ఐటమ్స్ మాత్రం కొంచెం డెలికేట్గా ఉన్నాయి, కానీ ముందు మీద ఈ ఎగ్జిబిషన్లో అయితే బాగానే అనిపించిందండి. ఈ కలవరాళ్ళు అవి బాగున్నాయి, ఈ స్ట్రైనర్ కూడా బాగుందండి.
కానీ ఇందులోనే ఇది చూడండి కొంచెం డెలికేట్గా ఉంది. 250 రూపీస్ అంట. బట్ నాకు అంతగా నచ్చలేదు. మిగతాయి కొన్ని బాగానే ఉన్నాయి. చాపర్స్ అలా చాలా బాగానే ఉన్నాయి ఐటమ్స్ అన్నీ. మిగతాయి కూడా స్టాండ్ అగరబత్తులు స్టాండ్లు అవి పర్వాలేదు. నాకు ఇందులో ఇవి మనకు టీపై కింద కానీ దేని కింద స్టాండ్ కింద పెట్టుకోవడానికి అవి. ఇదేమో సిలికాన్ స్క్రబ్బర్ అండి. మనం స్నానం చేసినప్పుడు కానీ ఇంకా దేనికైనా యూజ్ చేసుకుంటారు మల్టీపర్పస్లో. బాగున్నాయి అవి స్మూత్గా. అలాగే మనకు ఇక్కడ ఆకురాయి అంటారు కదా, చాకులని నైఫ్స్ని అవి షార్ప్ చేసుకోవడం కోసమని కత్తులని. అది ఇలా ఉంటుందని నాకు తెలియదు. ఇదే మొదటిసారి చూడడము. 180 రూపీస్ అంటండి. బట్ ఏంటంటే అది ఆ టెక్నిక్ మనకు సరిగా చేయలేము అనేసి అంటున్నారు. కానీ బాగుంది, నాకు నచ్చింది, అది కొనాలనిపించింది. బట్ అన్నీ కొని అక్కడ పక్కకు పడేయటం అనుకున్నారు. అక్కడికి షాప్ అతని దగ్గర చూపించాను ఎలా చేయాలి అని అడిగితే అతడు మనకు చూపించాడు కూడా. పెద్దగా ఎక్కువేం కాదు కదా, 180 రూపీసే కదా, తీసుకుందామని అనుకున్నాము. బట్ మళ్ళీ ఎలా ఉంటుందో ఏమో అనే డౌటు. అది లోపలిది ఉన్నది అరిగిపోతే మళ్ళీ వేస్ట్ ఏనంటండి లోపల ఆకురాయి, అందుకనేసి తీసుకోలేదు. 1000 రూపీస్కి 3 డబుల్ బెడ్ షీట్స్ అండ్ 6 పిల్లో కవర్స్ అండి. బయట అయితే బాగానే ఉన్నాయి, మరి లోపలికి వెళ్తే ఇంకో ఏమైనా బ్రాండెడ్ ఉన్నాయేమో చూడలేదు. బయట మట్టుకు బాగానే కనిపించాయి. ఇక్కడ వచ్చేసి మన లేడీస్కి కావలసిన మేకప్ కిట్స్ అన్నీ ఉన్నాయండి. చాలా వరకు లోకల్ బ్రాండ్సే ఉన్నాయండి. బ్రాండెడ్ కొన్ని ఉన్నాయి ఐటమ్స్. చెప్పులు కూడా బాగానే ఉన్నాయండి, నాట్ బ్యాడ్. మంచూరియా మసాలా అండి, ఇది బాగుంటుంది. నుమాయిష్లో కూడా మేము లాస్ట్ టైం తెచ్చుకున్నాము, చాలా బాగుంది టేస్ట్. చేయడం జస్ట్ సింపుల్. ఈ స్పైసెస్ వచ్చేసి 20 రూపీస్ అండి, పర్వాలేదు. 20 రూపాయల వర్త్ మాత్రం ఉన్నాయి, తీసుకోవచ్చు. పాప్కార్న్ అండి, 3 టైప్స్ ఆఫ్ పాప్కార్న్ ఉన్నాయి. చీజ్, మసాలా, నార్మల్ సాల్టెడ్. అలాగే కాటన్ క్యాండీస్ పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. బట్ అది హెల్త్ మంచిది కాదంట, వినట్లేదు అసలు. సినిమాలకు వెళ్ళినా, షికార్లకు వెళ్ళినా, పార్కులకు వెళ్ళినా, ఎగ్జిబిషన్లకు వెళ్ళినా చివరికి వర్షం పడ్డా మన ఇంట్లో వెలిసేది పాప్కార్న్. టేస్టీగా కూడా ఉంటుంది కదా, అందరు ఇష్టపడతారు ఆల్మోస్ట్. ఈ డ్రెస్సెస్ చికెన్ కర్రీ అండి, చాలా బాగున్నాయి. పిల్లలకి ఎస్పెషల్లీ చాలా చాలా బాగున్నాయి. పిల్లలకి అంత చిన్న పిల్లలకి ఇంత డిజైన్గా వర్క్ ఉంటుంది. ఇప్పుడు పిల్లలందరూ కూడా మెత్తగా వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కదా, సో పిల్లలకి ఇది మాత్రం చాలా బాగుందండి, తీసుకోవచ్చు. ఈ స్టాల్లో ఫ్రాగ్రెన్స్, పర్ఫ్యూమ్స్ చాలా బాగున్నాయండి. మనకి అత్తర్లు అంటారు కదా, అత్తర్లు, సాంబ్రాణి అవి వేసుకోవడానికి డిఫరెంట్ వేస్ ఇక్కడ ఉన్నాయి. ఇదిగో ఇది చూసారా, మనం ధూపం వేసుకోవడానికి కోసం అని స్టైలిష్గా ఉంది, వుడెన్తో చేశారు, చాలా బాగుంది. ఇవన్నీ స్టాల్లో ఉన్నాయండి, కావలిస్తే కొనుక్కోవచ్చు. ఇంకా 2-3 స్టాళ్ళు కూడా ఉన్నాయి ఇలాంటివే. నేను ఎక్స్ట్రా స్టాళ్ళు ఉన్నాయి మట్టుకు చూపించట్లేదండి. డబల్ త్రిబుల్ అలా ఉన్నాయి కదా, అవి చూపించట్లేదు. ఒక్కొక్క దానికి సంబంధించినవి మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ టాప్స్ అవి ఉన్నాయి. లేడీస్కి 150, 250 ఉన్నాయి. లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయండి. ఇవి వడియాలండి, వడియాలు పెట్టుకోవడానికి మనకు ఇన్స్టెంట్ వడియాలన్నమాట. అన్నీ రెడీమేడ్ చేసి మనకు అక్కడ చూపిస్తున్నారు కూడా, టేస్ట్ కూడా చేయొచ్చు. స్పైసెస్ అవి ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇవి 100 రూపీస్కి 3 సెట్స్ అంట అండి, ఇయర్ రింగ్స్ అవి. ఎస్పెషల్లీ ఈ స్టాల్లో బ్యాంగిల్స్ అయితే కలెక్షన్ బాగుందండి. డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయన్నమాట, డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఇక డ్రెస్సెస్ అయితే డిఫరెంట్గా ఉన్నాయండి, తీసుకోవచ్చు. చిన్నప్పుడు తిన్నటువంటి ఐస్ క్రేట్ అదేనండి, ఇప్పుడు ఐస్ కోలా అని ఫ్యాషన్గా పెట్టారు. ఇప్పుడు రెడీమేడ్గా మనకు ఇన్స్టెంట్గా ఏది కావాలంటే ఆ ఫ్లేవర్ వేస్తారు. మ్యాంగోనా, గ్రేప్సా, ఏదంటే అది వేసేసి ఇస్తారు, ఇక ఆస్వాదించడమే. ఇక్కడ కప్స్ అండి, డిఫరెంట్ కప్స్ పెట్టారు. సింగిల్ పీసెస్ లాగా ఉన్నాయి, 6 సెట్ లాగా కూడా ఉన్నాయి. అలాగే పచ్చళ్ళు పెట్టుకునే జార్స్, కంటైనర్స్ బాగున్నాయి. సెరామిక్తో చేసిన బొమ్మలు, అలాగే ధూప్ స్టిక్స్ అవి బాగున్నాయి. ఇవి మనకు పూజలో అగరవత్తి స్టాండ్ లాగా అనమాట, పెట్టుకోవడానికి బాగున్నాయి. 60 రూపీస్ అన్నారు, 50 రూపీస్కు ఇస్తా అన్నారు. ఇవి బొమ్మల కొలువులో పెట్టుకునేవండి. జింకలు, స్వాన్స్, రకరకాల టర్టల్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా చాలా బాగున్నాయి.
గ్లాస్ కంటైనర్స్ కూడా ఉన్నాయండి. కూల్ డ్రింక్ గ్లాసెస్ అవి కూడా ఉన్నాయి. డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని. ఇవి స్మోక్ బిస్కెట్స్ అండి, మీకు తెలిసే ఉంటుంది. ఫన్నీగా చేస్తున్నారు. 50 రూపీస్ అంట. బట్ అందులో వేసేది 3 చిన్న వేఫర్స్ పీసెస్ వేసేసి, ఏది మన డిస్పోజబుల్ గ్లాస్లో వేసేసి దానిలో నైట్రోజన్ని ఏదో వేసేస్తున్నారు. అంతే. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నోట్లో పెట్టుకొని మాట్లాడగానే స్మోక్ రావటం అది. పెద్దవాళ్ళు కూడా అంతే. జస్ట్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మెమొరీ, ఒక స్వీట్ మెమొరీస్, ఎంజాయ్మెంట్ అనమాట, అంతే. ఇక ఇవి ఏవైనా 100 రూపీస్ అండి. ఢిల్లీ వాళ్ళది జ్యువెలరీ ఐటమ్స్. పర్వాలేదు, పెద్దగా ఇయర్ రింగ్స్ పెట్టుకునే వాళ్ళకు ఈ స్టాల్లో చాలా బాగుందండి. డిఫరెంట్గా కూడా ఉన్నాయి, అంటే బుట్టలే కాదు, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్తో ఉన్నాయి, బాగున్నాయి. మోసాగా ఇక్కడ చూసిన ఒకటే డిజైన్ అన్నట్టుగా కాకుండా ఈ స్టాల్లో మాత్రం ఎస్పెషల్లీ కొంచెం బాగున్నాయి అనిపించింది. ఇవి కొంచెం లేటెస్ట్ ట్రెండీగా అనిపించినాయి. ఇక ఇవి స్టడ్స్ అండి, మనకు చిన్నవి 30 రూపీస్ 40 రూపీస్ అంట. అది కలర్ఫుల్గా ఉంది, ఎందుకు చూడొద్దు దగ్గరికి వెళ్ళి అనేసి కొనకపోవటం అనేది సెకండరీ. బట్ ఏంటంటే వీళ్ళు సెట్టింగ్కి వాళ్ళ ఓపికకు మెచ్చుకోవచ్చు. బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి. షవర్మా, అలాగే పెద్ద పాపడం, ఢిల్లీ పాపడ్స్ అంటారా, ఈ పాపడ్స్, మిర్చి బజ్జీలు వేడిగా అసలు తినాలంటే ఫుడ్డీస్కి అయితే చాలా స్టాల్స్ ఉన్నాయండి. ఈచ్ ప్లేట్ వచ్చేసి 50 రూపీస్. కేరళ వాళ్ళ సోమ్స్ అండ్ ఆమ్చూర్ పౌడర్స్ అవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయండి. బాగుంది, స్టాల్ కూడా నీట్గా ఉంది. ఇక ఇవి డోర్ డెకరేషన్స్ అన్నమాట. హ్యాంగింగ్స్, డోర్ హ్యాంగింగ్స్, కర్టన్స్ అన్నీ కూడా ఉన్నాయి. చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి. 1200, 300. ఇది 550. వైట్ కూడా ఉంది కొంచెం. సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి కొన్ని. అలాగే బాడీ మసాజర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయండి ఇక్కడ, కానీ కొన్నే ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ డ్రెస్సెస్ సెట్స్ అయితే ఇవి చాలా బాగున్నాయండి. 1000కి 3 ఇస్తున్నారు సెట్లు. ప్యాంటు, చున్నీ, టాప్కి కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇవి మనకు మిడ్డీస్ మీదికి, జీన్స్ మీదికి టాప్స్. ఇక ఇవి వచ్చేసి మన వాల్ డెకర్స్, డిఫరెంట్ డిజైన్స్ అండి, మనకు షోకేస్ పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. రాధాకృష్ణులవి, తబలా వాయిస్తున్న వినాయకుడు, కల్పవృక్షం, అది చాలా బాగున్నాయండి. సూర్య భగవానుడు రథం మీద వస్తున్నవి, చాలా బాగుంది. స్టాల్ నచ్చింది నాకు స్పెషల్గా. డిఫరెంట్ షాప్ చేసినటువంటి ఈ జ్యువెలరీ షాప్ చూడండి ఎంత డిఫరెంట్గా పైన షాప్ చేశారు. అలా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారో, ప్యాకింగ్ అయినా, క్రౌడ్ ఎక్కువ వచ్చినా ఎలా చేస్తున్నారో ఏంటో. ఫిక్స్ రేటా? బోర్డు లేదు. డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ రేట్స్ ఉన్నాయండి. 200, 400, 100 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి. చాలా డిజైన్స్ ఉన్నాయి. నాకు ఇక్కడ ఉన్న క్వాలిటీ కొంచెం నాకు ఐడియా ఉంది షాపింగ్లో. సో ఇక్కడ ఫినిషింగ్ అది బాగానే ఉంది అనిపించింది. క్వాలిటీ కూడా బాగానే ఉంది, వర్తబులే అనిపించిందండి. హారాలు, నెక్లెస్లు, బీడ్స్, చైన్స్, బ్రాస్లెట్ చైన్స్, హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, క్రౌన్స్ చాలా బాగున్నాయి. డిఫరెంట్గా ఉన్నాయి. ఎవ్రీ ఐటెం ఇక్కడ లేడీస్కి కావాల్సినవి అన్నీ ఉన్నాయండి. నెక్కి సంబంధించినవి, హెడ్ నుంచి నెక్ వరకు అన్నీ ఉన్నాయి. నెక్ ఏంటి, మన వడ్డానాల దాకా కూడా ఉన్నాయండి. వడ్డానాలు, పెద్ద హారాలు ఉన్నాయండి ఇక్కడ అవైలబుల్గా. అంటే పెద్దవి, చాలా పెద్దవి, బ్రాడ్గా ఉన్నవి అయితే ఎక్కడ దొరకవు కదా, ఇక్కడైతే బాగానే ఉన్నాయి. ఫైనల్లీ నేను ఇవైతే కొన్నాను కొన్ని ఐటమ్స్ ఏవేవో. ఇది చూసారు కదండి, ఇక్కడ మనకు సమ్మర్ వచ్చింది కదా, సో ఎలక్ట్రికల్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే పెట్టారు.
ఇవి మనకు ధూప్ స్టిక్ అంటే స్మెల్ ఫ్రాగ్రెన్స్ రావడానికి మనకు ఆల్అవుట్ టైప్లోనే, బట్ దానికోసం కాదు, కర్పూరం వేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఉంటుందంట ఒక లిక్విడ్, అది కూడా వేసుకోవచ్చు అండి. 650 రూపీస్ అంట టోటల్, దాంతో సహా లిక్విడ్తో సహా. చూడడానికి మాత్రం అట్రాక్టివ్గా ఉంది, చాలా బాగున్నాయి లైటింగ్స్తో. బెడ్ లైట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మల్టీ స్కిల్స్ డెవలప్మెంట్ అకాడమీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారండి. ఈజీ మెథడ్ అంటే 9 టేబుల్స్ వస్తే ఎనీ క్యాలిక్యులేషన్ మైండ్కి చేయొచ్చు. ఓకే, అంటే అది ఒక తీసుకోవాలా, బుక్ లాంటిది ఏమైనా పర్చేజ్ చేయాలా? మేము ఫ్రీగానే ట్రైనింగ్ ఇస్తాము. ఓకే, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తాను. ఓకే, 1 year కోర్స్ ఉంది. 1 year కోర్స్ కాస్ట్ వచ్చేసి మే నెల జూన్ నెల. ఓకే, సమ్మర్ క్లాసెస్ వీక్లీ 1 క్లాస్, వీక్లీ వన్స్. ఫీ ఎలా ఉంటుందండి? 3,500. ఓకే, పర్ మంత్ లాగా అనుకుంటే మంత్లీ కాదండి, ఇయర్ కోర్స్. కంపల్సరీ ఇయర్ కోర్స్ తీసుకోవాల్సిందే. ఈజీ మ్యాథ్స్ ఈజీగా నేర్పిస్తారు, టిప్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. 11 అంటే చెప్పలేదు కదా. అవును, 5 minutes నేర్పించిన తర్వాత చూడండి ఎలా చెప్పారు. అంతేనా? విందు వినోదాలే కాదండి, ఇలాంటి స్కిల్స్ పెంచే ప్రోగ్రామ్స్ కూడా ఈ ఎగ్జిబిషన్లో కండక్ట్ చేస్తున్నారు. ఇది ఎంతో యూజ్ఫుల్గా ఉందండి. ఇక్కడ మనకు 3,500 అంట పర్ యానం వచ్చేసి, చాలా బాగుంది. వెంటనే మనకు మ్యాథ్స్ టేబుల్స్ చెప్పే విధానం అప్పటికప్పుడు పిల్లలతో చెప్పిస్తున్నారు. మనకు రిజల్ట్ కూడా బాగానే ఉంది, చూసాము. వీటన్నింటితో పాటు ఇక్కడ టెక్నాలజీ చాలా బాగుందండి. మనం ఫ్లవర్ వాజెస్ అండ్ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, న్యాచురల్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయండి, బాగున్నాయి, చూడొచ్చు. అంతేకాదు ఇక్కడ ప్లాట్స్ కూడా సిఎంఆర్ వాళ్ళు పెట్టారు. ప్లాట్స్ ఏదో 6 lakhsకు 5 గుంటాస్ అనేసి పెట్టారు. వాటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ అంట, అలాగే డిటిసిపి లేఅవుట్లో అన్నీ కలిపి ఉన్నాయంట. అవి కూడా పెట్టారు. ఒక 5-6 పెట్టారండి. ఇంకా కొన్ని స్టాల్స్ ఖాళీగానే ఉన్నాయి, ఇంకా పెడతారంట మేబీ తర్వాత. ఇక్కడ కూడా మనకు కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, ఐరన్ కూడా ఉన్నాయండి. ఇక్కడ నుంచి మనకి ఫుడ్ సెక్షన్ అండి. ఇక్కడ లోపల మనకు ఫాస్ట్ ఫుడ్ అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ మనకి ఏది కావాలంటే అది, టిఫిన్స్, స్నాక్స్ అన్నీ కూర్చొని తినేలాగా రెస్టారెంట్ స్టైల్లో పెట్టారు. ఇక్కడ మనకు పావ్ బాజీ, నూడిల్స్, మంచూరియా వగైరా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇక్కడ మనకు పెట్టారు. బ్యాక్గ్రౌండ్ లైట్ మ్యూజిక్తో చాలా బాగుంది. ఎగ్జిబిషన్ అంటే ఎగ్జిబిషన్ లాగా మనం కూర్చొని ఎంజాయ్ చేస్తూ, మన ఫోటోతో పాటుగా ఇలా కప్స్ పైన ఏదైనా సెరామిక్ ఐటమ్ పైన మనకు ఇలా ప్రింట్ చేసి ఇస్తారంటండి. 149 రూపీస్ ఓన్లీ అని అంటున్నారు. ఇంకా ఇక్కడ మనకు రోల్స్ అవి పెడుతున్నారు. ఈ కేరళ చిప్స్ కూడా అండి వాళ్ళది ఎస్పెషల్లీ స్టాల్ అయితే ఉంది, చాలా బాగున్నాయి. పెద్ద స్టాల్ అది పక్కనే ఉంది. ఇక డైలీ వేర్స్, నైట్ సూట్స్ చాలా రకాలు ఉన్నాయండి. ప్రతి ఒక్కరు పిలిచి పాపం అమ్ముతున్నారు. ఇదిగో ఇక్కడ కూడా చూసారు కదండి, ప్లాట్స్ అయితే ఉన్నాయి 16 lakhsకి. ఇంకా అక్కడే పక్కనే అన్ని డిఫరెంట్ షాప్స్ అయితే ఉన్నాయండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. తీసుకోరా కొను కేజీకి, చూడాలా సెలెక్ట్ చేసుకో. డాడీది పెట్టుకుంటావా? మమ్మీది వద్దా? మమ్మీ డాడీది పెట్టుకుంటావా? పెట్టుకో. कैसे जी साड़ी? 2500. पूरा चुंदरी साड़ी बांधनी. कितना में आते? वस्तुना रोलिंग का साड़ी है. रोलिंग करना पड़ता कभी? रोलिंग करेगा तो आपको कड़क दिखेगा, आयरन करेगा तो आपको नरम, सॉफ्ट पॉलिशिंग बोलते हैं ना, वो करा लेना, नरम रहता है, अच्छा दिखता है. बांधनी साड़ी ఇందులోనే డిఫరెంటా? 1500. ఈ దుపట్టా ఎలాగా? 650. మనం 450 తెచ్చుకున్నాం అప్పుడు ఎగ్జిబిషన్లో నాంపల్లిలో.
ఈ సారీస్ పక్కనే మనకు ఇక్కడ మోనాలిసా బీడ్స్ అయితే మనకు సేల్ చేస్తున్నారండి. ఈ టోటల్ ఎగ్జిబిషన్లో ఈ మాత్రం క్వాలిటీ ఉన్నాయి మంచివి అంటే ఇక్కడ ఉన్నాయండి. మనకు ఇక్కడ ఈచ్ లైన్ వచ్చేసి 200 చెప్తున్నారు. 3 లైన్స్ అయితే మనకు సరిపోతుంది. 2 లైన్స్ లాగా వస్తుంది అనమాట. ఇంకా రెడీమేడ్ లాకెట్స్తో పాటుగా ఉన్నాయి. ఇవి వచ్చేసి 800 నుంచి 650 ఉన్నాయండి అలా చెప్తున్నారు. మ్యాట్ ఫినిషింగ్ అండ్ విక్టోరియా ఫినిషింగ్తో లాకెట్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి, పర్వాలేదు. ఇది మ్యాట్ కదా, మ్యాట్ ఫినిషింగ్. ఇది మ్యాట్ ఫినిషింగ్ అక్క. ఇది విక్టోరియా అక్క, ఇది విక్టోరియా ఫినిష్. ఇప్పటి వరకు పెద్దవాళ్ళకి పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూసాం కదా. ఇక నుంచి మనం ప్లేయింగ్ జోన్ చూద్దామండి. ఇక్కడ యారో మార్క్తో ఈ యారోతో ఎందులో అయితే షూట్ చేస్తాడో దానికి రిజర్వ్ చేసిన గిఫ్ట్ ఇస్తారు. బట్ అందరికీ అది సాధ్యం కాదు, గురిపెట్టి చూడాలి. ఆ బ్లూలో కానీ ఎల్లోలో కానీ పడితేనే ఇస్తాడు. ఇక ఇక్కడ చూడండి 3D గేమ్స్ మొబైల్లో ఆడి వాళ్ళు ఒరిజినల్గా ఆడాలనే ఫీల్తో ఇక్కడ ఆడుతున్నారు. ఏజ్తో లిమిట్ లేదు. ఈ పెద్ద ఆయన కూడా చూడండి ఎలా ఆడుతున్నారు. చిన్నపిల్లలు పెద్దలు అంటూ ఏమీ తేడా లేదు. బాగా ఈ 3D గేమ్స్కి అయితే బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు. వీళ్ళు ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటే ఇంకా కొంతమంది వీళ్ళని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రింగాట చాలా కలర్ఫుల్గా పెట్టాడండి. 50 రూపాయలకు మనకు 1/2 డజన్ ఇస్తాడు. ఆ రింగ్ దేని మీద పడితే ఆ ఐటమ్ మనకు రిజర్వ్ చేసుకున్నట్టు మనకి ఇచ్చేస్తారు. బట్ పడదుగా. ఒక బాస్కెట్ ఆడితే 50 రూపాయలు, 3 ఆడితే 100 రూపాయలు. ఒక బాస్కెట్ 6 బాల్ మొత్తం కౌంటింగ్ చేస్తారు. కౌంటింగ్ చేస్తే కౌంటింగ్ నెంబర్, బోర్డ్ నెంబర్ ఉండాలి. అక్కడ బోర్డ్ నెంబర్ లాస్ట్లో బోర్డ్ నెంబర్ వస్తే ప్రైజ్ ఇస్తారు. బోర్డ్ నెంబర్ లేకపోతే 3 టైం ఆడితే 3 టైమ్స్ సపరేట్ కౌంటింగ్. సరే ఈ ఆట ఏదో బాగుంది కదా అనేసి 100 రూపీస్కి 3 బాస్కెట్లో తీసుకున్నామండి. ఒక్కొక్కళ్ళం వేసాము. మా తేజు బీభత్సంగా ఆడేసేసి 17 నెంబర్స్తో టీ కప్ గెలుచుకుంది. కంగ్రాట్స్ తేజు. ఇక ఇంకొక బాస్కెట్ మా కార్తికేయ ఆడారు. వాడు కాస్త ఆలోచించాడనమాట. అంటే అవన్నీ కౌంట్ చేస్తే ఆ లిస్ట్లో ఉన్నాయా లేవా అన్నది చూసుకోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఉంది కదా అదే అనే వేయకూడదు, వేసుకుంటూ అవి కౌంట్ చేసుకోవాలన్నమాట. ఆ కొన్నిటిని మాత్రమే మనకు వాళ్ళు పెట్టిన చార్ట్లో ఉన్న వాటికి గిఫ్ట్స్ ఇస్తారు. ఆ గిఫ్ట్స్ కూడా ఏదో కొంచెమే. ఇదంతా మనకు గ్యాంబ్లింగ్ ఎంటర్టైన్మెంట్ కోసం మనం చేసుకోవాల్సిందే. టోటల్లీ 3 బాస్కెట్లో 3 ఆడాము. వీడు కూడా పాపం గెలుచుకున్నాడు. ఒక టీ ఫిల్టర్, అదే చాయ్ జాలి. ఆ అమ్మాయి టీ కప్పు, వీడేమో టీ జాలి, టీ ఫిల్టర్. నేనైతే అది కూడా గెలుచుకోలేదు. కానీ సో ఫన్నీ అనిపించింది. ఇది ఒక గోల్డెన్ మూమెంట్ అనమాట మాకు, మెమరీ. చలో కార్తిక్, వెరీ గుడ్. చాలా సంవత్సరాల తర్వాత ఒక సాహస కార్యాన్ని చేయబోతున్నాము. అదే జైంట్ వీల్ ఎక్కడము. అంటే దాదాపు 17 సంవత్సరాల క్రితం క్యారింగ్లో కార్తికేయ క్యారింగ్ ఉన్నప్పుడు ఎక్కాను. అప్పుడు ఆ డీజిల్ పెట్రోల్ స్మెల్కి వామిటింగ్ అయిపోయింది. అప్పటి నుంచి ఎక్కాలంటే ఇష్టం అనేది పోయింది. నాకు చాలా ఇష్టం జాయింట్ వీల్ ఎక్కాలంటే. టాలెస్ట్ జాయింట్ వీల్, ఫాలోయింగ్ క్యూ చిల్డ్రన్స్ అబౌవ్ 3 years. ఫుల్ టికెట్, నో స్మోకింగ్, రైడ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్, 7 rounds ఓన్లీ. ఒక రౌండ్ ఏంద్రా, 10 రౌండ్లు. 7 rounds అని రాస్తుంది కదండి. 10 roundsా? వాసన ఏం రాదు కదా, అంటే పెట్రోల్ వాసన డీజిల్ వాసన వస్తే వామిటింగ్ అయినట్టు అవుతుంది కదా. ఏం లేదా, ఈసారి చాలా సంవత్సరాల తర్వాత మేము ఎక్కడం. బాగానే ఉందా? థ్యాంక్ యూ. ఇదిగో ఇక్కడ నుంచే. జై బజరంగ బలి. అప్పుడు వచ్చిన ఫోబియాతో ఇంకెప్పుడు ఎక్కలేదండి. ఈ 17 years లోపల మళ్ళీ ఇప్పుడు ఎక్కడానికి సాహసం చేసాము. పైకి ఎక్కగానే వ్యూ అయితే చాలా చాలా బాగుంది. నైట్ అవడంతో ఇంకా వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది సిటీ అంతా కూడా. అయ్యో చాటేసాడయ్యా. అంత ఎత్తులో నుంచి
చల్ల గాలికి సిటీ అంతా లైటింగ్ తోటి సూపర్గా ఉందండి. భయం ఏమీ అనిపించలేదు, చాలా హ్యాపీ అనిపించింది, చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది తేజు? జాయింట్ వీల్ టికెట్ వచ్చేసి 150 రూపీస్ అండి. వర్తబుల్ అనిపించింది. ఇక్కడ నుంచి అంతా చిన్నపిల్లలు అయితే అంతా లెఫ్ట్ సైడ్ పెట్టారండి. పొటాటో ట్విస్టర్, ఇది చాలామంది ఇష్టంగా తింటున్నారు. 120 రూపీస్ అండి ఈచ్. ఒక పొటాటో తీసేసుకొని పీల్ చేసేసి ఇలా ఈ మిషనరీ ద్వారా స్ప్రింగ్ లాగా చేస్తారు. చేసిన తర్వాత దానికి కొన్ని సాసెస్ ఉంటాయి, అందులో డిప్ చేసేసి దాన్ని మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారనమాట. ఆ సాసెస్ మసాలా అంతా పట్టేస్తుంది మనకు. ఈ విధంగా మనకు ఆయిల్లో కాల్ చేసిన తర్వాత పైన మళ్ళీ ఈ పౌడర్ అంటే మసాలా అంతా చల్లుతారు. మళ్ళీ చల్లేసి పైనుంచి చీజ్ అది ఇలా స్ప్రెడ్ చేసి ఇస్తారు. చాలా బాగుంది. వెళ్ళండి ఇక. సరే పోజ్ ఇచ్చింది రోహన్ షిరిడిలో ఎంజాయ్. వీళ్ళు రోహన్ చూపిస్తున్నారు. ఈ టీంకు మొత్తం ఒకడే మగాడు, ఒక్కడే భయపడితే చూసుకో, అంతా లేడీస్. అసలు కథ మొదలవుతుండ్రా. కొలంబస్ టికెట్ ధర వచ్చేసి 150 రూపీస్ అండి. ఇందులో బురకాలు వేసుకున్న ఇద్దరు అమ్మాయిలు మాత్రం లాస్ట్ ఎడ్జ్లో కూర్చున్నారు కావాలని. ఎందుకంటే పైకి ఎక్కితేనే ఇంకా పైకి తీసుకెళ్తారు, అప్పుడే కిక్ ఉంటుందని అంటున్నారు. వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. సాధారణంగా కుల్ఫీ అంటే మనం ఐస్ క్రీమ్సే గుర్తొస్తాయి కదా. ఇక్కడ మాత్రం ఎగ్ కుల్ఫీ, చికెన్ కుల్ఫీ అని ఇక్కడ పెట్టారు. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటా అని వెళ్ళి చూస్తే ఎగ్ కుల్ఫీ అంటే ఎగ్ కొట్టేసేసి ఇలా కుల్ఫీలో అంటే ఐస్ క్రీమ్ టైప్లో లాలీపాప్ టైప్లో పెట్టేసి ఇస్తున్నారు. బాగుంటుందంట. ఇది మేకర్ కూడా మనకు ఇప్పుడు లేటెస్ట్గా వస్తుంది. బాగున్నాయండి. ఇది మనకు 40 రూపీస్ సింగిల్ ఎగ్, డబల్ ఎగ్ వచ్చేసేసి 70 రూపీస్. అదే చికెన్ కుల్ఫీ అయితే మటుకు 120 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. తిన్నవాళ్ళు కూడా చెప్పారు చాలా బాగుంది అనేసి. అది ఆటోమేటిక్గా మనకు బాయిల్డ్ అవ్వగానే పైకి వచ్చేస్తాయి అన్నమాట. ఆవిడ చూపించారు కూడా, బాగుంది. పైకి వచ్చాక దానిపైన వాళ్ళు కొన్ని సాస్, కొంచెం మసాలా అది యాడ్ చేసేసి ఇస్తున్నారు. బాగుంది అని అన్నారు. మేము ట్రై చేయలేదు. వై? బికాస్ ఇట్స్ సాటర్డేయా. యాక్చువల్లీ ఇది మనకు ఎగ్ రోల్, చికెన్ రోల్ అంటారు కదండి, అదే. కాకపోతే స్టిక్ పెట్టి డిఫరెంట్గా ఇలా సేల్ చేస్తున్నారు అంతే. ఫైనల్లీ ఈ జోన్ అంతా జాయింట్ వీల్తో, ఫ్రిస్బీతో, టోరాతో, కప్సాసర్తో గోల గోల, అరుపులు, కేరింతలు, భలే ఎంజాయ్ చేస్తూ కలకల్లాడుతూ ఎవరి మొహం చూసిన సంతోషమే కనిపిస్తుంది. చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ జోన్ అంతా కూడా. ఇంకా ఫినిషింగ్ టచ్లింగ్లోకి వచ్చాము. పిల్లలు స్విమ్ చేస్తున్నారు ఇలా. వాళ్ళు సెల్ఫ్గా డ్రైవ్ చేసుకునేలాగా మనకు మెంటర్స్ కూడా ఉంటున్నారు పక్కనే. చిన్న వాటర్ అన్నమాట, ఫౌంటైన్ లాగా చేశారు. ఇక్కడ మనకు టాయ్ ట్రైన్ పెట్టారు. దీనికి కూడా పెద్ద పెద్ద అరుపులు, కేరింతలు. ఇందులో ఎక్కడ జోస్ వస్తుందన్నది నాకు అర్థం కాలేదు. బట్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు, చాలామంది డ్రైవ్ చేస్తున్నారు. చాలా బాగుందండి, కలర్ఫుల్గా కనిపిస్తుంది. వ్యూ అంతా కూడా సూపర్గా ఉంది. ఫైనల్లీ మనం ఎగ్జిట్ పాయింట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ కూడా మనకు లాస్ట్లో స్వీట్స్, పాన్, చాక్లెట్స్ అవి అన్నీ పెట్టారు. ఇక్కడ చాలా వెరైటీగా ఉన్నాయి ఈ ఐటమ్స్ అన్నీ కూడా. చాక్లెట్స్ కూడా ఉన్నాయి. పిల్లల కోసం సిల్కాన్ టాయ్స్ అయితే చాలా బాగున్నాయి. స్పిన్నర్స్ కూడా పెట్టారు ఇక్కడ. మనకు ఎగ్జిట్ గేట్ దగ్గరే ఉన్నాయి. ఇవి కూడా బాగానే ఉన్నాయండి, లైటింగ్స్తో చాలా బాగున్నాయి. సో చూసారు కదండి, అండర్ వాటర్ టన్నల్, ఫిష్ ఎక్వేరియమ్స్ అండ్ ఎంతో ఎంటర్టైన్మెంట్గా ఉన్నటువంటి జాయింట్ వీల్, టోరా ఇవన్నీ గేమ్స్, చాలా గేమ్స్ ఉన్నాయి కదా. ఇవన్నిటికీ కలిపి 150 రూపీస్ కేవలం. సో వర్తబుల్ అనిపిస్తే, ఎంజాయ్మెంట్ అనిపిస్తే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అంతేకాదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి? లైక్ చేయాలి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మొదటిసారి మన వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన హైదరాబాదీస్ ఆల్ మిక్చర్ ఛానల్.
So please